ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బెల్ట్ షాపుల విషయంలో ప్రభుత్వం నేల విడిచి సాగు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం కరతాళ నృత్యం చేస్తోంది. నకిలీ మద్యాన్ని అమ్మేందుకు అనువుగా బెల్ట్ షాపులున్నాయి. ప్రభుత్వం వేలం పాటల ద్వారా నిర్వహించిన మద్య షాపులకు అనుబంధంగా ప్రతి షాపుకు 50 బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. వీటిలో కల్తీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బెల్ట్ షాపుల్లో మద్యం సేవించిన వారు చనిపోతున్నారు. ఈ విషయాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం పోలీసులు సాక్షి పత్రికపై కక్ష కట్టి పనిచేస్తున్న జర్నలిస్టులపై కక్ష సాధిస్తోంది. ఇందుకు ఉదాహరణ నెల్లూరు పోలీసుల వ్యవహార శైలి. ప్రభుత్వం నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసింది. ఈ క్యూఆర్ కోడ్ మద్యం షాపులోనే లభ్యమయ్యే అవకాశం ఉంది. బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం అమ్మినా, ఇతర ప్రాంత మద్యం తీసుకుని వచ్చి అమ్మకాలు జరిపినా కనుక్కునే అవకాశం లేదు. ఇలాంటప్పుడు బెల్ట్ షాపులపై దృష్టి సారించాల్సిన ఎక్సైజ్ అధికారులు, పోలీస్ అధికారులు ఇది వదిలేసి జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరైన పద్ధతి కాదనే విమర్శలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం లైసెన్స్ పొందిన మద్యం షాపులు 200 ఉన్నాయి. వీటికి అనుబంధంగా మద్యం షాపుల యజమానులు మద్యం అమ్మకాలు పెంచేందుకు, జనాన్ని మత్తులో ముంచేందుకు వాడవాడలా మద్యం షాపులు నిర్వహిస్తున్నారు. ఈ మద్యం బెల్ట్ షాపులకు ఎలాంటి నిబంధనలు వర్తించవు. ఇవి ప్రభుత్వ లెక్కలో ఉండవు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం, ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు దొరికే మద్యం వస్తుందన్న అనుమానాలు మెండుగా ఉన్నాయి. అనేక సందర్భాల్లో నకిలీ మద్యాన్ని ప్రస్తుత ప్రభుత్వ అధికారులు పట్టుకున్న విషయం కూడా తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ మండల పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని, ఇతడు తరచూ మద్యం తాగేవాడని, మృతదేహం షాప్ పక్కనే చెట్ల మధ్యలో ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ వ్యక్తి నకిలీ మద్యం తాగి అపస్మారక స్థితిలో మృతి చెంది ఉండవచ్చని భావించారు. కలిగిరి మండలం వెలగంపాడు గ్రామ సచివాలయం సమీపంలో మరో బెల్ట్ షాపులో మద్యం తాగుతూ అక్కడే స్థానికులను డబ్బులు అడుక్కుంటూ బస్సు షెల్టర్లో నివాసం ఉండేవాడని, ఈ వ్యక్తి అపస్మారక స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. ఈ వ్యక్తిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో నకిలీ మద్యం తాగటం వల్లే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెంది ఉండొచ్చని స్థానికులు గుర్తించినట్టు చెబుతున్నారని సాక్షి దినపత్రికలో వచ్చింది. స్థానికంగా ఉన్నవారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని మాత్రమే సాక్షి జర్నలిస్టులు ప్రచురించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణించి బెల్ట్ షాపుల మూలాలను, నకిలీ మద్యం మూలాలను పక్కన పెట్టి జర్నలిస్టులపై వేధింపులకు పూనుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి సాక్షి పత్రిక మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుందన్నది నగ్న సత్యం. సాక్షి యాజమాన్యంలో పనిచేస్తున్న ఎడిటర్ ధనుంజయ రెడ్డి, నెల్లూరు బ్యూరో ఇన్ఛార్జ్ మస్తాన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరింది ఇప్పటికే తెలిసింది. మరోసారి విచారణకు రావాలంటూ మస్తాన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ప్రకారం 14 రోజుల్లో హాజరవుతానని ధనుంజయ రెడ్డి సంతకం చేశారు. అయితే పోలీసులకు 14 రోజుల లోపల వస్తామని సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి చెప్పడంతో పోలీసులు హైదరాబాద్ నుంచి నెల్లూరుకు బయలుదేరారు. కొంత దూరం వచ్చిన తర్వాత పోలీసులకున్న సమాచారం మేరకు 20వ తేదీలోపు విచారణకు హాజరు కావాలని మరోసారి ఇవాళ సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు బెల్ట్ షాపులను, నకిలీ మద్యాన్ని కూకటి వేళ్లతో పెకలించాల్సిన ప్రభుత్వ అధికారులు దీన్ని పక్కన పెట్టి బెల్ట్ షాపులున్నాయి, నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఇలాంటి నకిలీ మద్యం ఇక్కడికి వచ్చుండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. మానసికమైన ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా బెల్ట్ షాపులు నిర్వహించుకుంటూ ఒక్కొక్క గ్రామంలో వేలం పాటలు వేసి బెల్ట్ షాపులు, లైసెన్స్ షాపుల యజమానుల దగ్గర తీసుకున్న విషయం అందరికీ తెలుసు. ఈ బెల్ట్ షాపుల విషయంపై పోలీసులు నోరు మెదపకుండా ఎక్సైజ్ యాక్ట్ పోలీసులకు లేనట్టే, అసలు బెల్ట్ షాపుల విషయం పోలీసులకు తెలియనట్టే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు జర్నలిస్టులపై కక్ష సాధింపు మాని బెల్ట్ షాపులు, నకిలీ మద్యంపై దృష్టి సారించాల్సి ఉంది.